చేసింది 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఎస్సీ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అదనంగా. తర్వాత చివరిలో 2016-17లో ఏదైతే పిఎంఏవై 1O స్టార్ట్ అయ్యిందో కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే కట్టారు అధ్యక్ష. కొన్ని వేలలో అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీగా లేదు. ఆ ఇళ్లకి ఇచ్చుంటారేమో, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 లేదు కదా, కాబట్టి అది డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎవరో గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి. పూర్తిగా అనా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 4.5 లక్షల ఇళ్లు 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ తో ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా కట్టించింది గత ప్రభుత్వం అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కేవలం 30,000, అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష, అర్బన్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. చాలా వరకు ఎన్ఆర్ఈ చేసిన వాడుకుని ఇచ్చింది కానీ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ నిధులు కూడా 919 కోట్లు ఇప్పటికీ బకాయిలుగా ఉన్నాయి అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్. కాబట్టి దయచేసి అంతేకాదు అధ్యక్ష, ఇంకా అన్యాయం ఏంటంటే తెలుసా అంటే ఇల్లు చెప్పారు కాబట్టి చాలా గవర్నమెంట్ బిజినెస్ ఉంది. సార్ ఒక నిమిషం, హౌసింగ్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొక అధ్యక్ష కోపం వద్దు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష. మీకు గౌరవం లేదు కాదు అధ్యక్ష, అధ్యక్ష కోపం వద్దు అధ్యక్ష, ఎందుకంటే వారు మీరు మాట్లాడండి. మంత్రులు మాట్లాడేటప్పుడు మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఎందుకు? కాదు అధ్యక్ష, కూర్చో 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 ఏం మాట్లాడతా అధ్యక్ష. నేను ఎందుకు చెప్పాను అధ్యక్ష, This is no. అధ్యక్ష House is again for 10 minutes.